ఇవాళ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపు నామినేషన్లు విత్డ్రాకు అవకాశం ఉంటుంది. జూలై 1న ఎన్నికలు జరగనున్నాయి. పోటీలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్, డీకే అరుణ, మల్కాజ్గిరి ఎంపీ పేర్లు వినిపిస్తున్నాయి. ఒక్కరే పోటీలో ఉంటారని, ఏకగ్రీవానికి అవకాశం ఎక్కువ అని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి రానున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్లో భాగంగా అధికారికంగా స్టేట్ ప్రెసిడెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సోమవారం నామినేషన్ల దాఖలుతో పాటు అదే రోజు విత్డ్రాకు అవకాశం కల్పించనున్నారు. జూలై 1న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. కాగా ఒకేసారి తెలంగాణతో పాటు ఏపీకి కూడా కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకునేందుకు ఎలక్షన్ నిర్వహిస్తుంది పార్టీ అధిష్టానం. బీజేపీ అధ్యక్ష ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ శోభాకరం దాజే హైదరాబాద్ రానున్నారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. రేపే నామినేషన్ల పరిశీలన, విత్డ్రాకు ఛాన్స్ ఇస్తారు. ఒకే నామినేషన్ వస్తే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఎవరైనా రెండో వ్యక్తి బరిలో ఉంటే ఎల్లుండి ఎన్నిక ఉంటుంది. కాగా పార్టీ కేంద్ర నాయకత్వం సూచించిన ఒక్కరే పోటీలో ఉంటారని, ఏకగ్రీవానికి అవకాశం ఎక్కువని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ రెండో నామినేషన్ పడితే వారితో మాట్లాడి ఉపసంహరించుకునేలా చేయవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు అనివార్యమైతే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు ఓటర్లుగా ఉంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో పలువురు సీనియర్ లీడర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అందులోనూ బీసీలకి అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోటీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదట్లో బండి సంజయ్ పేరు లేదు. తాను ప్రెసిడెంట్ రేసులో లేనని గతంలోనే ఆయన స్పష్టత ఇచ్చినా హైకమాండ్ ఆదేశిస్తే మళ్లీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మహిళల కేటగిరీలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరు కూడా వినిపిస్తోంది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ అవకాశాలున్నాయని టాక్. అయితే రాబోయే లోకల్ బాడీ, భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుందన్నారు బీజేపీ నేతలు. తాను కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అడుగుతానని, ఇస్తారా లేదా అనేది పార్టీ ఇష్టమన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తనకు అధ్యక్ష పదవి దక్కదని తెలిసినా ప్రయత్నం చేయడంలో తప్పులేదన్నారు. నామినేషన్ తేదీలు ప్రకటించిన తర్వాత నామినేషన్ వెయ్యాలా వద్దా అనే దానిపై ఆలోచిస్తానని చెప్పారు.